మన జీవితంలో మహాభారతం ఈ ప్రోగ్రాం కి ఇచ్చేసిన సభాసదులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ సృష్టిలోని గురు మండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. మనకి జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి ఒక్క గురువుకి, మరి పత్రి సార్కి, వంశీ సార్కి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వేల కృతజ్ఞతలు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి మనకి ఈ మహాభారతాన్ని అందించిన వేదవ్యాసుల వారికి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, అలాగే గణపతుల వారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామం. అంటే ఈరోజు కొంచెం కొన్ని అంశాలు మహాభారతంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. అంటే నేను తీసుకుంది కలి ఒక ఆగమనం, అంటే కలి ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, కలియుగం ఎప్పుడు స్టార్ట్ అయింది అని కొంచెం చెప్పి, అది కలిని ఎలా నిరోధించారు, మరి ఏ విధంగా అనేది తెలుసుకొని దానిలో నుంచి మనకు ఏమి ఆచరించాలి, అంటే ఏం పట్టుకోవాలనేది కొన్ని విషయాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. అంటే ముందుగా మనకు ఈ మహాభారతం అనేది ఈ ప్రణాళిక ఎందుకైందంటే భూభారాన్ని తగ్గించడానికి. భూమి మీద విపరీతమైన భారం పెరిగిపోయినప్పుడు అణిచివేడ భూభార హరణానికై ఈ మహాభారత ప్రణాళిక రచించబడింది అన్నట్టు. దానిలోని భాగంగానే దేవతలందరూ, మరి మహావిష్ణువే ఆ వేదవ్యాసుడి రూపంలో వచ్చి అతను తప చేసుకుంటూ ఉండిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి, మళ్ళీ కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కృష్ణ పరమాత్మగా కూడా అవతారం తీసుకుంటాడు. అదే విధంగా ప్రతి ఒక్కరు దేవతలు వారి వారి అంశాలతో భూమి మీద జన్మలు తీసుకున్నారు ఈ మహాభారత ప్రణాళిక కోసం. అంటే నారాయణ సేవలో భాగంగా మరి అందరూ కూడా విష్ణుమూర్తి సేవలో మరి వాళ్ళు కూడా పనిచేయాలి కాబట్టి, అంటే చూడండి, ధర్మరాజుగా, అదే విధంగా ఇంద్రుడు అర్జునుడిగా, వాయుదేవుడు భీమసేనుడుగా, కర్ణుడు సూర్యదేవుడు కర్ణుడిగా, అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతు వాళ్ళ పాత్రను నిర్వహించడానికి వాళ్ళ అంశాల్ని పంపించారన్నట్టు. మరి బ్రహ్మ యొక్క సృష్టిలో మనకందరికీ తెలుసు త్రిమూర్తులను సృష్టించిన సృష్టికర్త కూడా ఉన్నారు అని. అదే విధంగా ఈ బ్రహ్మ పని ఏంటి? బ్రహ్మ సృష్టి చేయడము, విష్ణువు పాలన చేయడము, మరి శివుడు లయం చేయడము. మరి బ్రహ్మ యొక్క సృష్టిలో మరి మానవులు, రాక్షసులు కాకుండా వేదాలు, పురాణాలు, ఇంకా యుగాలు, అంటే కాల చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది కదా. ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు ఎలా వస్తుందో మనకి, అదే విధంగా కాలం కూడా మారుతూ ఉంటుంది అన్నట్టు. యుగం కూడా మారుతూ ఉంటుంది. అయితే అన్ని సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, ఇవి 4 యుగాలు. అయితే ఎప్పుడైతే మరి సత్యయుగం మొత్తం అంతమయ్యాక త్రేతాయుగం ఎంటర్ అవ్వడం కాదు, ఆఖరిన సత్యయుగము ఇంకా ఆఖరు దశలో త్రేతాయుగం అనేది ఎంటర్ అవుతుంది. అదే విధంగా త్రేతాయుగం ఆఖరి దశలో ద్వాపర యుగము, ద్వాపరంలో కూడా ఆఖరి దశలో కలియుగం అనేది ఎంటర్ అవుతుంది. అంటే మనకి మహాభారతంలో కలియుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మనకు వీళ్ళు ధర్మరాజు వాళ్ళు జూదమాడి ద్రౌపదిని అక్కడ పందెంగా కాయడము, ఆ తర్వాత వాళ్ళు ద్రౌపదిని వస్త్రాపహరణం కొరకు ఈడ్చుకు రావడం, అప్పుడే కలిపురుషుడు అనేది ఎంటర్ అయిందండి, కలియుగం ఆరంభమైంది. అయితే కలిపురుషుడు ఎలా అంటే బ్రహ్మ యొక్క నీడ ద్వారా జన్మిస్తాడు. సత్యయుగంలో ఏంటి, ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది. మరి అందరూ కూడా ధర్మాచరణలో ఉంటారు. అక్కడ మనుషులు, దేవతలు దైవలోకంలో ఉంటారు. భూమి మీద మానవులు జన్మలు తీసుకున్నారు. రాక్షసులు పాతాళ లోకంలో ఉన్నారు సత్యయుగంలో. మరి త్రేతాయుగంకి వచ్చేసరికి ఏమైందంటే, రాక్షసులు కూడా భూమి మీద నివాసం ఏర్పరచుకున్నారు. మనం రావణాసురుడి ఉదాహరణ తీసుకున్నా చూడండి, అక్కడ శ్రీలంకలో నివాసం ఏర్పరచుకున్నాడు. అదే విధంగా ద్వాపరానికి వచ్చేసరికి ఇళ్లలోనే మన కుటుంబంలో ఒక మనిషిగా, అంటే రాక్షసులు అంటే ఒక కొమ్ములు అవన్నీ ఉండడం కాదు, ఒక మన కుటుంబంలో ఒక మనిషిగా జన్మలు తీసుకున్నారు అన్నట్టు. ఇలా
మరి కలియుగంకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా రాక్షసులు అనే వాళ్ళు కూడా వేరే లేకుండా మన మనసుల్లోకే మన మనసుల్లోనే రాక్షస గుణాలు రాక్షస ప్రవృత్తి తయారవడం హింసా ప్రవృత్తి అంటే అందుకే ఇప్పుడు మరి అరిసెడు వర్గాలను మనం అదుపులో ఉంచుకోవాలి. అంటే అందరికీ ఉంటాయి కామము, క్రోధము, మరి మోహము అన్నీ ఉంటాయి. కానీ మనము ఎక్కువగా మన లోపల పెంచుకోవాల్సింది ప్రేమ, కరుణ, దయ, జాలి. మరి పగ, ప్రతీకారాలు, కోరికలు ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. అంటే ఇవన్నీ ఎందుకంటే దైవ దైవానికి సంబంధించిన గుణాలు, లక్షణాలు మన లోపల ఏర్పరచుకున్నప్పుడు ఆ దైవానికి దగ్గరగా ఉంటాము. ఎప్పుడైతే రాక్షస గుణాలు మన లోపల ఉంటాయో, రాక్షస ప్రవృత్తి ఉంటుందో మరి ఆ దైవానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ఈ కలియుగం అనేది ప్రారంభమైంది. మరి ఇక్కడ ఏంటి అంటే పాండవులు స్వర్గారోహణ పర్వం అవుతుంది. ఆల్రెడీ మనకు కురుక్షేత్రంలోనే ఈ కురుక్షేత్ర యుద్ధంలోనే ఏంటి అంటే ఈ కలిపురుషుడు కూడా ఇప్పుడు కర్ణుడికి అక్కడ సాయం చేయడము అంటే అన్ని రకాలుగా మరి ద్రోణాచార్యం చంపినప్పుడు కూడా అంటే న్యాయము అన్యాయం అనేది రెండు ఉంటాయి కదా. అలా ద్రోణాచార్యం చంపేసరికి అశ్వత్థామ ఉప పాండవులను చంపడము, పాండవులను కూడా ఉప పాండవులను చంపడము, మళ్ళీ వాళ్ళ వంశం నిర్వీర్యం చేయాలని చెప్పేసి అభిమన్యుడిని కూడా పద్మవ్యూహంలో ఇరికించి అభిమన్యుడు కూడా చనిపోతాడు. అయితే ఇంకా ఉత్తర అభిమన్యుడు భార్య ఉత్తర, సుభద్రకి అర్జునుడికి పుట్టిన కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి భార్య ఉత్తర. ఉత్తర కడుపులో కూడా ఒక గర్భం శిశువు ఉన్నదన్నట్టు ఆ టైంలో. ఆ శిశువుని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారన్నట్టు అశ్వత్థామ. అప్పుడు ఆ అస్త్రాల నుంచి రక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉత్తర కడుపులోకి వెళ్ళి ఒకవైపేమో అశ్వత్థామ ఈ పగ ప్రతీకార జ్వాలలతో వేసిన అస్త్రాన్ని అంటే దాన్ని పట్టుకోవడానికి అన్నట్టుగా ఒకవైపు నిల్చుంటాడు. ఇంకొక వైపు ఏంటి అంటే ఆ చిన్న శిశువు భయపడకుండా అతడికి రక్షణగా ఇంకోవైపు అంటే రెండు రూపాలతో అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రెండు వ్యక్తులుగా నిలబడతాడు. అది చూస్తూ ఉంటాడు అన్నట్టు ఆ శిశువు. ఇక్కడ రక్షిస్తాడు, ఆ శిశువును రక్షిస్తాడు. తర్వాత జన్మ తీసుకోవడం అవుతుంది. అంటే గర్భంలో ఉండగానే శ్రీకృష్ణ పరమాత్మను తేరిపార చూసి పరీక్ష అతనికి పరీక్షిత్తు అని పేరు పెడతారు అన్నట్టు. ఈ తర్వాత పాండవులు యుద్ధం అయిపోయిన తర్వాత కొన్ని రోజులు రాజ్యపాలన చేస్తారు. వాళ్ళు ఇంకా మరేంటి మన వనపస్త్రాశ్రమములో అప్పుడు ఏం చేస్తారంటే స్వర్గారోహణ పర్వం బొందితో స్వర్గానికి వెళ్ళాలని చెప్పి ధర్మరాజు నిర్ణయం తీసుకుంటాడు. ధర్మరాజుతో సహా నలుగురు తమ్ముళ్ళు ద్రౌపది కూడా వెళ్తారు. వాళ్ళంతా వెళ్తూ వెళ్తూ పడిపోతూ ఉంటారు. అంటే మనకు పడిపోతారు కానీ ఏంటి అంటే వాళ్ళ వచ్చిన ప్రణాళిక పూర్తయింది. అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఏ అంశతో వచ్చారు వాళ్ళు? ఒక్కొక్క దేవత అంశ తీసుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళలో కలిసిపోయారు. వాళ్ళ తేజస్సుతోనే ఇక్కడ పరీక్షిత్తు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. మళ్ళీ గురువులు కృపాచార్యుడు గాని ఈడ్చు వీళ్ళందరి సారథ్యంలో పరీక్షిత్ మహారాజు కూడా పట్టాభిషేకం చేస్తారు. పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అంటే మరి చూడండి, ఎవరైనా కూడా మనము జన్మ తీసుకున్నప్పుడు ఏంటి, మనము ఫస్ట్ పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా వెలువడి అక్కడి నుంచి జీవాత్మలుగా జీవుడుగా జన్మలు తీసుకుంటాము. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మనం ఈ ప్రణాళిక పూర్తయిన తర్వాత మళ్ళీ మన అంశాత్మలో కలవాల్సిందే. మరి అంశాత్మలో జ్ఞానం తీసుకుని ఆత్మ చక్రం తిరుగుతూ మరి జన్మలు తీసుకుంటూ తర్వాత ఏంటి అంటే ఆ పూర్ణాత్మ స్థాయికి ఎదిగినప్పుడు పూర్ణాత్మలో కలుస్తాము. ఇది మన జన్మచక్రం. అదే విధంగా ఇప్పుడు పరీక్షిత్ మహారాజు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన పాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. అంటే ఒకసారి ఏం చేస్తాడంటే పరీక్షిత్ మహారాజు, నేను రాజ్యాన్ని సంచరించి తెలుసుకోవాలి విషయాలన్నీ, అంటే ఎలా ఉంది రాజ్యం, ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి, కొంచెం ఒకసారి తిరిగి సంచారానికి వెళ్తే గాని అర్థమవుతుంది కదా సాధక బాధకాలు అని చెప్పేసి తను రాజ్య సంచారానికే బయలుదేరాడు. అక్కడ ఇక్కడ కూడా చాలా అందరూ సంతోషంగా ఉంటారు. కరువు కాటకాలు లేవు, అందరూ తినడానికి తిండి అన్ని పుష్కలంగా ఉన్నాయి, సంపదకు లోటు లేదు. అదే విధంగా ఇప్పుడు
పెద్దవాళ్ళ ముందు చిన్న పిల్లలు చనిపోవడము, పెద్దవాళ్ళు అలాంటివి కూడా లేవు. చాలా అందరూ కూడా చాలా బాగున్నారు. అదంతా చూసిన తర్వాత పరీక్షిత్ మహారాజుకి ఏమైతది, చాలా సంతోషం ఇస్తది. అంటే ఇలా ఉంటే ప్రజలందరూ సుఖంగా, సంతోషంగా ఉంటే చాలా ఆహ్, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉందని మనసులో అనుకోని ఒకసారి ఏమనుకుంటాడంటే, ఇంకా కలిపురుషుడు ఎంటర్ కాలేదు. అంటే దీనికి కారణం ఏంటి అంటే, పాండవులు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తారు. అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సత్రయాగం చేస్తాడు. అంటే వాళ్ళు అప్పుడు మా పెద్దవాళ్ళు కలిపురుషుడిని అణగదొక్కారు. అందుకే ఇంకా ఎంటర్ కాలేదు అని తన మనసులో ఒక ఆలోచన వస్తది. ఆలోచన రాగానే అప్పుడు ఒక నది తీరాన ఉంటాడు పరీక్షిత్ మహారాజు. అక్కడ కొంచెం దూరంలో ఏంటి అంటే ఒక గొంతులు వినిపిస్తున్నాయి. మాటలు వినిపిస్తున్నాయి. ఎవరు అని చూస్తాడు. చూస్తే ఒక ఎద్దు, ఒక ఆవు. ఎద్దు ఏంటంటే 3 కాళ్ళు విరిగి ఒకటే కాలు మీద నిలబడి ఉన్నది. మరి ఆవు మొత్తం శరీరమంతా గాయాలతో రక్తసిక్తమైపోయింది. ఇదేంటి? ఎవరు వీళ్ళను కొట్టారు? ఏంటి ఈ పరిస్థితి? ఆవు దయానీయంగా ఉంది. ఇంకా ఎద్దుతో మాట్లాడుతుంది. అంటే నీ పరిస్థితే ఇలా ఉంటే నా పరిస్థితి ఏంటి? అంటే పరీక్షిత్ మహారాజుకు ఆ 2 ఎద్దు, ఆవు మాట్లాడుకుంటే ఏమనిపించిందంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలేమో అంటే ఇంటి యజమాని కుప్పగూలిపోతే మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది అలా మహారాజుకు అనిపించిందన్నట్టు. ఆ ఆవు మాట్లాడుతుంది. ఇంకా మేమంతే ఏం గావాలి మరి? నీ 3 కాళ్ళు నరికేశారు. ఒకటే కాలు మీద నిలబడున్నావు. చాలా కష్టం గదా! అని జెప్పి మాట్లాడుతూ, ఏడుస్తూ ఉంటుందన్నట్టు. అప్పుడు దగ్గరగా వెళ్తాడు. వెళ్ళి ఏంటి మీరెవరు? మరి ఎందుకిలా జరిగింది? మిమ్మల్ని ఎవరు ఇంతగా బాధ పెట్టారు? నాకెవరో చెప్పండి. వాళ్ళని నేను శిక్షిస్తాను. ఎవరు ఇంతగా మిమ్మల్ని ఇబ్బంది పాలు గురి జేశారు? నేను ఈ దేశానికి రాజును. మరి నేను న్యాయం జేస్తానని జెప్పి అడుగుతుండు. అడుగుతుండు. ఆ ఎద్దును, ఆవును అడుగుతుంటే అప్పుడు ఆ ఎద్దు అంటుంది, "కాలం మహారాజా" అని చెప్తుందన్నట్టు. అదేంటి? నేనెవరిలా జేశారంటే కాలం అని అంటున్నావేంటి అని అంటాడు. అంటే అంతే మహారాజా కాలము అని సమాధానం ఇస్తుంది. ఆ కాలము అనేసరికి మళ్ళీ 2 సార్లు ఆ మాటినేసరికి ఒక్కసారి మహారాజుకి బల్బు వెలిగినట్టయితది. అంటే ఏంటి? కాలమని సమాధానం ఇస్తుంది. అంటే ఇప్పుడు కలికాలం ఆరంభమైందా? అంటే అది నాకు చూపిస్తున్నారా? ఎద్దు అంటే ధర్మదేవత. ధర్మదేవతకి మరి 4 కాళ్ళలో 3 పోయినాయి. ఒకటే ఉందంటే ఇప్పుడు ఒకటే కాలు మీద నిలబడుతుంది ధర్మం అనేది నాకు చూపిస్తున్నారు. ఆవు ఎవరో కాదు స్వయాన భూమాత. అంటే భూమాత యొక్క పరిస్థితి అంటే ఇంకా ఈ కలియుగంలో కలి పురుషుడు ఎంటర్ అయితుంటే ఇలా ఉంటుందా అని ఒక ఆలోచన వస్తదన్నట్టు పరీక్షిత్ మహారాజ్‌కి. వచ్చి వెంటనే కోపం వచ్చి పురుష నువ్వెక్కడున్నావు అని చెప్పి నువ్వెక్కడున్నా రావాల్సింది అని ఖడ్గం తీస్తాడు. వస్తాడు కలిపురుషుడు. నల్లని ఆకారంతో శరీరం నిండా బంగారు నగలు ధరించి నూనె గారుతున్న శరీరమంతా అట్లా ఉంటుందన్నట్టు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఏంటి నువ్వు హ్మ్, కలిపురుష ఏంటి? ఎందుకిలా నాకు ఏం చూపించదలుచుకున్నావంటే, మహారాజా ఆల్రెడీ నేను ఎంటర్ అయ్యాను. ఎప్పుడు అంటే, ఎప్పుడైతే దుర్యోధనుడు అన్యాయానికి పాల్పడ్డాడో, ఆహ్, ఒక స్త్రీ మానభంగానికి గూడా అంటే ఆమె ఆత్మ గౌరవాన్ని గూడా తీసేసేటట్టు ఆమెను వస్త్రాపహరణానికి ఎప్పుడైతే పిలిచాడో, నా తొడ మీద కూర్చోమని అంటాడో, నేను అప్పటి వరకే కలియుగం ప్రారంభమైంది. ఎంటర్ అయ్యాను. ఇది నా ధర్మము అంటాడు. అంటే లేదు అలా కాదు. నువ్వు ఆహ్, ఈ మాయను చూపించొద్దు ప్రజల మీద. రాజ్యంలో ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతారు. నేను ఒప్పుకోను అంటాడు పరీక్షిత్ మహారాజ్. నేను అసలు ఒప్పుకోను దీనికి. నీతో యుద్ధం చేసి నిన్ను ఓడిస్తాను అంటాడు. లేదు మహారాజా మీరొక రాజు. క్షత్రియులుగా మీరు మీ కర్తవ్యం నెరవేర్చాలి. అంటే నా కర్తవ్యం నేను యుగ ధర్మం. మరి యుగ ధర్మాన్ని ఆపడం ఎవరి సాధ్యం కాదు. ఇప్పుడు కలియుగంలో నేను చేయాల్సిన పని నేను చెయ్యాలి. దానికి అడ్డుపడితే ప్రయోజనం ఏమీ లేదు అని కలిపురుషుడు మీరు ఆలోచించండి మహారాజా అని అంటాడు. అంటే అలా అయితే ఎలా మరి నా ప్రజలంతా ఇబ్బంది పడతారంటే మరి నేనిప్పుడు మీ రాజ్యంలోకొచ్చాను. నాకు ఉండడానికి స్థానం ఇవ్వాలి కదా! రాజుగా మీ కర్తవ్యం. ఇప్పుడు రాజు ఏంటి మన ఇంట్లో చూడండి ఎవరైనా అతిథులు అంటే ఎంత శత్రువైనా, పగవాడైనా సరే లోపలికొస్తే ఏం చేస్తాం మనము? రండి కూర్చోండి అంటాం.
మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా వాటర్ తీసి ఇవ్వడము, లేదంటే కొంచెం టీ మనకు మరీ ఇష్టమైన వాళ్ళు ఉంటే పంచభక్ష పరమన్నాలు చేస్తాం. ఇష్టం లేకుండా కనీస మర్యాద ఏం చేస్తాం మనము, కూర్చోమని చెప్పి వాటర్ ఇవ్వడము, టీ పెట్టి ఇవ్వడం చేస్తాం కదా. అదే విధంగా ఇప్పుడు కలిపురుషుడు రావడం వల్ల నష్టం జరుగుతుందని తెలుసు, కానీ రాజుగా ఏంటి అంటే తను మరి ఆశ్రయం ఇవ్వాలి, తన రాజ్యంలోకి వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాలి. అందుకని చెప్పి అట్లయితే సరే, కానీ నేను కొన్ని నిబంధనలు, నేను ఎక్కడెక్కడ ఉండాలనేది నేను చెప్తాను, నువ్వు అందరి ప్రజల్లోకి వెళ్ళిపోవడానికి వీలు లేదు అని దానికి ఒప్పుకుంటేనే నాకు ఓకే అని పరీక్షిత్ మహారాజ్ అంటాడు. అప్పుడు సరే అని చెప్పండి అంటాడు. అంటే అప్పుడు మహారాజు ఏం చెప్తున్నాడంటే, తాగుడు, మద్యపానం, మద్యం సేవిస్తూ మత్తు మత్తు అంటే మత్తు మందు, అప్పుడు గంజాయి గాని, ఇప్పుడు అంటే డ్రగ్స్ గాని, అప్పుడు మత్తు మందులు అంటే వాటి సేవిస్తూ కన్ను మిన్ను గానక తన శరీరం నుంచి ఎరక లేకుండా, తను ఎవరో ఏంటి అంటే ఏమాత్రం తన ఉనికి పట్ల ఎరక లేకుండా ఉన్న వాళ్ళ దగ్గర, వాళ్ళ కుటుంబాల్లో నువ్వు ఉండవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మరి వేశ్యాగృహాల్లో, అప్పుడు వేశ్యాగృహాలు లేవు, కానీ ఎవరైతే ఒక ఆడ మగ ఇద్దరు పెళ్లి చేసుకొని సంసారం చేసి భార్యాభర్తల సంబంధంలో ఉంటే ఓకే, వాళ్ళు అలా కాకుండా అక్రమ సంబంధం పెట్టుకుంటే, అక్రమ సంబంధం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేసుల్లో వాళ్ళలో ఉండొచ్చు నువ్వు. ఎవరైతే అక్రమ సంబంధం నిలుపుతారో వాళ్ళలో, వాళ్ళు ఎక్కడ దాన్ని ఆ కార్యాలు చేస్తూ ఉంటారో అక్కడ కూడా నువ్వు ఉండొచ్చు అని చెప్తారు. ఇంకోటి పందాలు, మరి జూదము, అప్పుడు జూదము, మరి కోడి పందాలు, ఇంట్లో మన మల్ల యుద్ధం పోటీలు, ఇవన్నీ పందాలు జరిగినప్పుడు కూడా మామూలుగా యుద్ధం చేస్తే ఈ గెలిస్తే విజయం సాధిస్తే ఒక ఇంత అమౌంట్ కానీ లేకుంటే నగలు కానీ అది వేరు. కానీ ఇప్పుడు ధర్మరాజు జూదం ఆడినప్పుడు ఏం జరిగింది, శకుని అంటే మొత్తంగా తన ఆస్తిని కోల్పోయి, మళ్ళీ ఊర్లను కోల్పోయి, అంటే తమ్ముళ్ళను పెట్టేసి మరి ద్రౌపదిని అంటే అది అన్యాయం కదా. ఇప్పుడు ఒక స్త్రీ ఎంతో తల్లి గారింట్లో మరి అందరిని వదిలేసి భర్తను నమ్ముకొని వస్తుంది, అలాంటప్పుడు అది అన్యాయమే కదా. ఆ హక్కు లేదు కదా వాళ్ళకి. అలాంటి పందాలు అన్యాయంతో కూడినవి పనికిరావు, అసలు జూదం ఆడనీకే లేదు. ఆ జూదం ఆడే దగ్గర నువ్వు ఉండొచ్చు. అదే విధంగా మాంసాహార భక్షణ, ఎవరైతే హింస చేస్తారో, చంపడము, ఇతర జీవుల్ని చంపడము, ఇతరుల్ని హింసించడము, అంటే ఆ చంపిన వాడు మరి మాంసాన్ని వండే వాళ్ళ దగ్గర, ఆ అమ్మే వాళ్ళ దగ్గర, అంటే ఇక్కడ ఆ జంతు కళేబరాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నువ్వు ఉండొచ్చు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ నాలుగు ఒప్పందాలు విన్నాక కలిపురుషుడు ఏమంటాడంటే, మహారాజా, నీ రాజ్యంలో నీ రాజ్యంలో ఇలాంటివి సంఘటనలు జరుగుతాయా అసలు? ఎందుకంటే ఆల్రెడీ ఆ కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఇంకా ఆ జూదము మానేశారు, తాగుడు లేదు, ఆల్రెడీ వేషగృహాలు కూడా అప్పుడు లేవు. అంటే శివాజీ పరిపాలన వరకు కూడా మనకు వేషగృహాలు లేడు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశాన్ని ఆక్రమించారో అప్పుడు వాళ్ళు వాళ్ళ సుఖ సంతోషాల కొరకు, ఆ సరసాల కొరకు వాళ్ళు వేషగృహాలు అనేటివి పెట్టారన్నట్టు. పురాణ కాలంలో లేవన్నట్టు. అంటే ఎవరైనా సరే ఇష్టపడి, ఇప్పుడు చాలా సార్లు మనం చాలా మంది ఋషుల గురించి విన్నాము. ఇప్పుడు సత్యవతి, శంతన మహారా, అంటే వాళ్ళకి ఇష్టమైతే ఒప్పందం ప్రకారము పెళ్లి చేసుకోవడము, గాంధర్వ వివాహం చేసుకోవడము, వాళ్ళతో సుఖించడం అనేది జరిగింది. కానీ ఆ ఒక్క భార్య కాకుండా ఇద్దరైనా ముగ్గురైనా సరే వాళ్ళ ఒప్పందం ప్రకారము పెళ్లి చేసుకొని ఇద్దరు అంగీకారంతోనే వాళ్ళు కలిసేవారు, రతి క్రీడ సాగించేవారు. కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ బ్రోతల వదిలిపెట్టి రేపులు మానభంగాలు అనేటివి అప్పుడు లేవన్నట్టు. కానీ అక్రమ సంబంధం అనేది చెల్లదు. భార్యాభర్త ఇద్దరి అంగీకారంతో వాళ్ళు చేసుకోవాలని, అక్రమ సంబంధం ఉన్న దగ్గర కూడా ఉండొచ్చు అని చెప్తాడు. అదే విధంగా మాంసాహారం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఆ మాంసాన్ని తినే వాళ్ళ ఇళ్లలో, వండే వాళ్ళ ఇళ్లలో, దాన్ని అమ్మే వాళ్ళ దగ్గర నువ్వు ఉండొచ్చు అని ఈ 4 చెప్తాడు. ఇంకా ఇక నీ పాలనలో ఇవన్నీ ఏమీ సాగవు, ఆల్రెడీ ఇవన్నీ మీ రాజ్యంలో అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు 4 ఒప్పందాలు చెప్పారు, మరి నేను ఒకటి అడుగుతాను అని కలిపురుషుడు అడుగుతాడు. సరే అని ఒప్పుకుంటాడు మహారాజు. అయితే నాకు ఇవి 4 కాక ఇంకొక ప్లేస్ చూపించండి, ఇవి ఎలాగో మీ రాజ్యంలో జరగవు, నాకు ఇంకొక ప్లేస్ కావాలి అంటాడు. అప్పుడు మళ్ళీ మహారాజు ఏం చేస్తాడు, ఆలోచిస్తాడు. ఆలోచించి ఓకే, అంటే
నీది కూడా ధర్మబద్ధమైన కోరిక. ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతం నా రాజ్యంలో అలాంటి కార్యక్రమాలు లేవు. ఓకే. అయితే దీనికి ఏంటి అంటే ఒక బంగారం అధికంగా ఉన్న చోట, డబ్బు అధికంగా ఉన్న చోట నువ్వు ఉండొచ్చు అని చెప్తాడు మహారాజు. అంటే అప్పుడు ఇక కలిపురుషుడు అమ్మయ్య అంటే ఆ రాజుల ఖజానాల్లో మరి బంగారం బాగా ఉంటుంది కదా. ఆ ఒక ప్లేస్ అయితే నాకు దొరికిందని ఆ అప్పుడు మాయమైపోతాడు. ఇంకా కలిపురుషుడు సరే అని చెప్పి ఆ ఎద్దు ఆవు కూడా మాయమైపోతుంది. అంటే ఏంటి ఇక్కడ ఏం జరిగింది మరి? పరీక్షిత్ మహారాజు రాజ్యం అంతా సుభిక్షంగా సంతోషం అంటే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే ఇంకా కలి అనేది ఎంటర్ కాలేదు నా రాజ్యంలో, అంతా సుభిక్షంగా ఉంది అని చాలా సంతోషపడుతూ ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనకి అక్కడ ప్రత్యక్షమైంది. ఆ ఆవు ఎద్దు రూపంలో కలి గనక ప్రవేశిస్తే కలిపురుషుడి ప్రభావం ఎలా ఉంటుందనేది అక్కడ చూపించారన్నట్టు ఒక సీన్. మరి ఇప్పుడు కలిపురుషుడు మాయమైపోగానే ఆ ఎద్దు ఆవు కూడా మాయమైపోయింది. అంటే మనము మన లైఫ్ కి ఎలా అన్వయించుకోవాలి దీన్ని? అంటే ఇప్పుడు మనం చూసేదంతా కూడా మన గురువులు గాని పెద్దవాళ్ళు గాని చెప్తారు ఈ జీవితమే ఒక నాటకము, ఒక రంగస్థలం. అంటే ఈ భూమి ఒక పాఠశాల, దీని మీద నేర్చుకోవడానికి మనము ఈ పాత్రలు తీసుకొని వచ్చాము. అంటే అన్ని తెలుసు మనకి. ఆ మన జన్మ ప్రణాళిక ఎలా వచ్చింది, మనము మన కుటుంబాన్ని ఎన్నుకోవడము, అంటే అలాగే మన చుట్టూ నా తోటి సహోదరులు, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఎన్నుకొని వస్తాము. అంటే మన కర్మ ఫలాలకు ఆధారంగానే మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులు అన్ని మనమే తెచ్చుకుంటాం. మరి నాటకం అని తెలిసినా కూడా మళ్ళీ బాధపడుతూ వాటిలోంచి వేదన పడుతూ ఉంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు అక్కడ మనకి ఏం చూపించారంటే ఆ కలిపురుషుడు ప్రభావం ఎలా ఉంటుందని చూపించి, సరే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఒప్పుకొని ఇద్దరు ఒప్పందం అయిన తర్వాత మాయమైపోయింది. మనం కూడా ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. అని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా మనము ఎన్నుకొని వచ్చిన ఒక ప్రణాళికనే. ఇదంతా ఒక నాటకం. అంటే నేర్చుకోవడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నాము. ఆ ఇక్కడ ఏదైతే నేర్చుకోవాలి, మన ద్వారా ఏ కార్యం అయితే నిర్వర్తించబడాలి అనేది ఉందో దాన్ని నిర్వర్తించడానికే వచ్చాము అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా దీని తర్వాత మళ్ళీ పరీక్షిత్ మహారాజు చాలా సంవత్సరాల తర్వాత ఇంకా అప్పుడు రాజ్యంలోకి వెళ్తాడు. వెళ్ళి అందరికీ దండోర వేయిస్తాడు. రాజ్యం అంతా దండోర వేయిస్తాడు. నాకు కలిపురుషుడితో ఇలా సంభాషణ జరిగింది. కలిపురుషుడిని ఆపడానికి నేను ఇలాంటి ఒప్పందాలు చేశాను. మీరెవ్వరు కూడా మరి జూదం ఆడడానికి లేదు, తాగడానికి, వ్యసనాలకు లోను కావడానికి లేదు, మాంసాహారాన్ని భుజించరాదు, అదే విధంగా పరాయి స్త్రీని కోరరాదు, అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పి అందరికీ ఆ దండోర వేస్తే ప్రజలందరూ కూడా దానికి అంగీకరించి రాజు చెప్పినట్టుగా నడుచుకుంటారు. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ధనం, మరి ధనం ఎక్కువగా ఉంది, ధన సంపాదన ఇవన్నీ ఎక్కువ. అంటే కొంతమంది ఏంటి అంటే ఎంత ఉన్నా కూడా సరిపోదు. సరిపోక ఇంకా సంపాదన కావాలి, ఇంకా సంపాదన కావాలి అనేది ఉంటది కదా వాళ్ళందరికీ. అక్కడ ఏం చెప్తాడంటే మహారాజు, మీకు మించి ఇప్పుడు తినడానికి, కట్టడానికి బట్ట, ఉండడానికి గృహం ఇవన్నీ అమరాలి. ఇంకా ఎక్కువ సంపాదిస్తే ఇప్పుడు ఏం చేయాలంటే మరి దాన్ని కృష్ణార్పణం అని చెప్పేసి ఆ సంపాదించిన ధనాన్ని కూడా దాన ధర్మాలకు, శ్రీకృష్ణ పరమాత్మ సేవకు గాని, ఇంకా లేని వాళ్ళకి ఇవ్వడం, పేదవాళ్లకు పుణ్యకార్యాలకు వినియోగించడం, అవన్నీ చేయాలి. ఎవరు కూడా ఎక్కువగా ఆ డబ్బు ఉంచుకోరాదు, బంగారాన్ని ఉంచుకోరాదని దండోర వేయిస్తాడు అన్నట్టు. అంటే ఆ కాలంలో ఏంటి అంటే మనకి రూపాయల నోట్లు కాకుండా నాణాల రూపంలో ఉండేటివి. బంగారం, వెండి, ఇత్తడి, రాగి ఇలా నాణాల రూపంలో ఉండేటివి అన్నట్టు. అంటే ఇక అవన్నీ కూడా మీరు ఏది కూడా ఎక్కువ నిల్వ ఉంచుకోరాదు, మీకు అవసరమైనంతనే ఉంచుకొని తతిమలంతా ఆ దాన ధర్మాలు చేయాలి అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇంకా అప్పటి నుంచి చూడండి అంటే మరి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటి మరి ఇప్పుడు చాలా మంది గురువులైనా మన తల్లిదండ్రులైనా అంటే ఏంటి, మనం మన దగ్గర ఒక 10 రూపాయలు ఉందనుకోండి, కనీసం ఒక రూపాయి అయినా దానం చేయాలి.
ఒక ₹2 అంటే మన శక్తి వరకు, శక్తి పరిధి మేర. ఇప్పుడు వేలు సంపాదించేటోడు ఒక 500, 1000 దానం చేయొచ్చు. మరి లక్షలు సంపాదించేటోడు మరి గుళ్ళు గోపురాలు నిర్మించడానికి అనాథాశ్రమాలు కడతారు, వృద్ధాశ్రమాలు. అంటే ఇలా మన శక్తి వరకు, అంటే మన వరకు ఉంచుకొని తతిమ కొంచెం కొంచెంగా దానం చేయాలనేది ఫస్ట్ నుంచి కూడా మనం నేర్చుకున్నాము. అంటే ఇంకా కారణం దీనికి ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అందరికీ కూడా ఎక్కువ ధనం ఉంచుకోకుండా దానం చేయాలి అని చెప్తే అందరూ అదే విధంగా రాజాజ్ఞ పాలిస్తూ ఉన్నారన్నట్టు. ఇంకా రాజ్యం అంతా కూడా చక్కగా ఉంది. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడంటే, నేను మళ్ళీ ఒకసారి రాజ్య సంచారానికి వెళ్తాను. అంటే ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే రాజుల కర్తవ్యం కదా. ఇప్పుడు మధ్య మధ్యలో మరి రాజ్యం అంతా ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడం కోసము మధ్యలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే రాజు కదా, రాజు వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఆ రథం మీద మరి బంగారు రథము, బంగారు ఆభరణాలు ఒంటి నిండా ధరించి, బంగారు కిరీటం పెట్టుకొని, ఆయన మొత్తం విల్లు కానించి కూడా బంగారుదే. అంటే అవన్నీ ధరించి వెళ్తాడు అన్నట్టు. అంటే రాజు వస్తున్నాడని తెలియాలి కదా అందరికి. అలా కొన్నిసార్లేమో మారువేషంలో వెళ్తారు. అయితే ఆ రోజు ఇక పరీక్షిత్ మహారాజు ఇలా తను రాజుగానే అందరి దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేస్తూ క్షేమ సమాచారాలు తెలుసుకుందామని వెళ్తాడన్నమాట. ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు అంటే తిరుగుతూ తిరుగుతూ, అంటే రాజ్యం అంటే చాలా పెద్దది కదా. ఒక ఊరు కాదు, 2 ఊర్లు కాదు, రాజ్యం అంటే చాలా పెద్దది భరతఖండం. మరి అలాంటప్పుడు వెళ్తూ 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 ఉన్నప్పుడు రాజుకు బాగా ఆకలేస్తుంది, దప్పికేస్తుంది. కానీ ఎక్కడ మనిషి వాళ్ళు అప్పుడున్న పరిస్థితి ఆ ప్లేస్ లో మనుషులు ఎవరు కనిపించట్లేరు. అంటే అప్పుడు ఈ బస్సులు ఇవన్నీ లేవు కదా. ఈ రథం మీదనే గుర్రాల బండి వెళ్ళే వాళ్ళు. వెళ్తూ ఉన్నప్పుడు దారంటే అడవులు, చెట్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ తినడానికి తిండి లేదు, నీరు లేదు. ఇంకా బాగా దాహం వేస్తుంది రాజుకు. ఆపుకోలేకపోతున్నాడు దప్పిక. ఆకలి, దప్పిక బాగా అవుతుంది. చుట్టూ చూస్తే ఏమి కనిపించట్లేదు. దూరాన ఒక ఆశ్రమం లాగా కనిపిస్తది. అక్కడికి వెళ్తాడు. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తే అదొక శ్రామిక మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నట్టు. ఆయన తపస్సులో ఉన్నాడు. వెళ్ళి కాసేపు చూస్తాడు, వెయిట్ చేస్తాడు. మహర్షిని పిలుస్తాడు. కానీ అతను బదులివ్వలేదు. ఎందుకంటే అతను ఆ సమాధి స్థితిలో ఉన్నాడు. ధ్యానంలో నిమగ్నమై సమాధి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఇంకా తనకేమో అక్కడ మహారాజుకి ఆ దప్పిక అనేది ఆగట్లేదు. ఆకలి, దప్పులు, కడుపు బాగా ఆ, ఇబ్బంది అవుతుంది ఆయనకి. ఇంకా ఎన్నిసార్లు పిలిచినా ఆ మహర్షి పలకట్లేదు. ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అక్కడ ఒక చనిపోయిన పాము శరీరం ఉంటే అది తీసి ఆ ఋషి మెడలో వేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకా అతను రాజ్యానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మహర్షి యొక్క ఋషి యొక్క కొడుకు శృంగి అని అతను, ఆ బాలుడు వస్తాడు. అంటే అతడు ఉమ్, మరీ పెద్దవాడు కాదు, టీనేజ్ లో ఉన్నాడు. అయితే ఆ అబ్బాయి వచ్చి చూసి మునిబాలకుడు ఏం చేస్తాడు, ఎవరు ఉన్న తండ్రి మెడలో ఈ చచ్చిన పాము శరీరాన్ని వేశారు అని ఆ దివ్య దృష్టితో చూస్తాడు. చూసి అంటే మహారాజు అక్కడికి వచ్చిన సంగతి అతను పిలిస్తే నా తండ్రి పలకలేదు అని ఇదంతా అంటే ఈ ఒక పెద్ద దేశానికి రాజు అతడు ఇలా చేయవచ్చా, ఒక రాజు ఇలా చేయవచ్చా అని ఆ అతనికి బాధ అనిపిస్తుంది అన్నట్టు. ఒక రాజుగా ఉండి ఋషి అనే గౌరవం లేదు. అంటే మరి అతను ధ్యాన స్థితిలో ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు అనేది కూడా ఆలోచన విచక్షణ లేదా అని ఏం చేస్తాడంటే ఆ శృంగి ఎవరైతే ఈ పాము మా తండ్రి మెడలో వేశారో ఈ పాము వల్లనే అతను చనిపోతాడు, తక్షకుడు అని పాము వల్ల చనిపోతాడని ఒక శాపం ఇస్తాడు. ఆ శాపానికి భూమి అంతా దద్దరిల్లి బాగా సౌండ్ వస్తది. అప్పుడు ఆ సౌండ్ కు శ్రామిక మహర్షి మెరుకలోకి వస్తాడు. ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చి జరిగింది తెలుసుకొని, అయ్యో ఇంత పని చేశావు నాయన, ఎంతో తప్పు చేశావు నువ్వు. ఆ పరీక్షిత్ మహారాజ్ అంటే ఎవరనుకున్నావు? పంచ పాండవుల మనవడు. అంటే అతను ఎంతో గొప్పవాడు. గర్భంలో ఉండగానే శిశువుగా లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని పొందాడు. అతడు చాలా గొప్పవాడు. అతడి వల్లనే ఇప్పుడు కలిని నిరోధించగలిగాడు. కలి ఇంకా మొత్తంగా ఎంటర్ అవ్వకుండా ఉంది. భారత ఖండం అంతా కూడా సంతోషంగా ఉంది. నువ్వు ఎంత తప్పు చేశావు. ఒకవేళ పరీక్షిత్ మహారాజే కనుక లేకపోతే
కలిపురుషుణ్ణి ఎవరు ఆపుతారు? ఈ కలి యొక్క ఆగమనాన్ని ఎవరు ఆపుతారు? మరి కలి విపరీతంగా విజృంభించేస్తే నువ్వు చాలా తప్పు చేశావని చెప్పి కొడుకుతో అని చెప్తాడు బాధపడుతూ. అతడు కూడా ఈ మహారాజు దగ్గరకు వస్తాడు. మహారాజ్ దగ్గరకు వచ్చి, మహారాజా మీరు వచ్చినప్పుడు నేను తపస్సమాధిలో ఉన్నాను. అంటే మీరు పిలిచిన పిలుపులు గాని నా చెవుల కంటే ఈ రక్త మాంసాలున్న ఈ శరీరానికి సంబంధించింది కదా. కానీ తన దృష్టి తన అంతరంగంలో మొత్తం లయమైపోయాడు. తను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే బాహ్యంగా ఏది ఆయనకి వినపడలేదు. ఆ ఏది కూడా ఇప్పుడు మరి ఋషులు తపస్సు చేసినప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఒంటి మీద చీమలు పారుతూ ఉంటాయి, అయినా వాళ్ళకి స్పృహ ఉండదు. తేనె అది ఏమైనా పురుగులు పుట్టినా కూడా స్పృహ ఉండకుండా, అంటే అంత తపస్సులో లీనమైపోతారు, ఆ సమాధి స్థితిలో లీనమైపోతారు వాళ్ళు. అలాంటప్పుడు ఈ బాహ్యంగా జరిగేటి ఏవి కూడా వినిపించాయి కదా. నన్ను క్షమించండి మహారాజా, నేను ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు ఏవి వినిపించలేదు. కానీ మీరు అలా పాము వేయడం ద్వారా నా కొడుకు వచ్చి మీకు ఇలా శాపం ఇచ్చాడు. ఇప్పటి నుంచి 7 రోజుల వరకు, ఇప్పటి మొదలుకొని 7 రోజుల లోపల మీరు దర్శకుడు అనే పాముతో మరణిస్తాడని శాపం ఇచ్చాడు. దానికి నేను చాలా బాధపడుతున్నాను. అంటే వాడికి ఆ ముని బాలకుడికి కూడా అంటే ఏంటి, ఒక మహారాజులా ఉండి ఇలా చేస్తాడన్న కోపంతో అలా చేశాడు అని బాధపడుతూ చెప్తాడన్నట్టు. ఇంకా పరీక్షిత్ మహారాజు ఓకే అంటే దాన్ని కూడా ఆ తీసుకుంటాడు, ఏమనడు. అతను ఏమి భయపడడం కానీ లేకుంటే అయ్యో ఏంటి ఇలా జరిగిందని, అంటే ఒక సమతా స్థితిలోనే ఉంటాడు. ఆ ఏమంటారు, స్థిత ప్రజ్ఞత అంటారు కదా, అలా ఉంది. అంటే మరి ఇక్కడ ఎందుకు మరి ఈ మహారాజు అప్పుడేంటి, కలిపురుషుడు వచ్చినప్పుడేమో ఆ విచక్షణ జ్ఞానంతో ఆలోచించాడు. అంటే కాలిపురుషుడికి న్యాయం చేయాలి, ఇటు తన ప్రజలకు హాని కలగకుండా చూడాలని అక్కడ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాడు. అక్కడ కలిపురుషుడిని అడ్డుకోవడానికి కొన్ని ప్లేసెస్ చెప్పి అక్కడ ఆపగలిగాడు. మరి ఇక్కడ ఎందుకు అతని లోపల వివేకం లోపించింది అంటే, ఇక్కడ ఏంటి అంటే మన కలిపురుషుడి యొక్క ప్లాన్ ఏంటి అంటే, మా ఈ పరీక్షిత్ మహారాజు ఈ రాజ్యంలో ఉన్నంత వరకు ఎటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆయన చెప్పినట్టే నడుచుకుంటారు. వాళ్ళు వ్యసనాలకు లోను గారు, జూదాలు ఆడారు, ఏమి చేయరు. రాజు ఎలా చెప్తే అలా నడుచుకుంటారు వాళ్ళు. మరి ఇప్పుడు నేను నా కలిధర్మం నేను చూపెట్టాలంటే, కలి పురుషుడు ఏం చేయాలా చేయాలంటే, రాజు అనే పరిచిత్ మహారాజు ఉండకూడదని చెప్పేసి ఆయన ఎప్పుడైతే బంగారు నగలు, బంగారు కిరీటము, ఈ బంగారు రథం ఎక్కి వస్తూ ఉన్నాడో అప్పుడు అతని లోపల ఎంటర్ అవుతాడు అన్నట్టు. ఆ మాయ కప్పేసింది, కలిమాయ కప్పేయడం వల్ల. లేకుంటే అంత పెద్ద మహారాజు ఆకలి దప్పులకు ఓచుకోకుండా ఆ అతన్ని తిట్టడం, అంటే తిట్టడం కూడా లేదు, ఆ ఋషి మాట్లాడలేదని చెప్పి కోపంతో చచ్చిపోయిన పాము శరీరాన్ని వేయడం ఏంటి. ఆ మహారాజుకి అంత శక్తిహీనుడు కాదు కదా. వాళ్ళు ఆకలి దప్పులు కూడా ఓర్చుకోగలరు, మరి యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఏంది, కలిమాయ ఆవరించడం వల్ల ఆ సిచ్యుయేషన్ అనేది అక్కడ వచ్చింది అన్నట్టు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనము ఎలాంటి సిచ్యుయేషన్స్ మన ముందుకు వచ్చినా కూడా దానికి కారణం ఏంటి అని మనం వెతుక్కోవడము, మనకు వంశసరిచిన జ్ఞానం వల్ల. అంటే మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిందని, నాకెందుకు శారీరకంగా అయినా మానసికంగానైనా మరి ఎదుటి వ్యక్తుల ద్వారా వచ్చినా, అంటే అలా దాన్ని మనం అలవాటు చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ కలిమాయ అనేది కప్పడం అనేది ఎవరికైనా, మాయ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మాయ అనేది తప్పదు. కానీ ఆ మాయలోంచి బయటపడాలంటే మన ఎరుకను కోల్పోద్దు. అంటే అందుకే అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోవాలి, ఆ మన బుద్ధిని ఉపయోగించాలి అనేది. ఆ ఒక్క క్షణాన్ని అది జరిగిందంటే దానికి ఇంకొక కారణం కూడా, ఆ తక్షకుడు అనేవాడు ఏంటి అంటే, పాండవులు వాళ్ళు లక్క ఇల్లు కట్టిన తర్వాత, దాని తర్వాత ఏంటి అంటే అర్జునుడు కృష్ణ పరమాత్మ ఒకసారి ఆ సేద తీరడం కోసం కాండవ వనానికి వెళ్తారన్నట్టు. అక్కడ కాండవ వనానికి వెళ్తే అగ్నిదేవుడు కనిపించి, అగ్నిదేవుడికి నాకు అగ్నిమాంద్యం ఏర్పడింది, నాకు బ్రహ్మగారు ఇక్కడ ఈ కాండవనంలో వనమూలికలు దొరుకుతాయి, అవి తినమని చెప్పాడు. కానీ నాకు ఇక్కడ దేవేంద్రుడు అంగీకరించట్లేదు. ఎందుకు అంటే, దేవేంద్రుడు ఎందుకు అంగీకరించట్లేదు అంటే, అక్కడ
ఆ తక్షకుడు అనే పాము నివాసం ఉంటున్నారు ఫ్యామిలీతో. అందుకని దేవేంద్రుడికి తక్షకుడు కూడా ఫ్రెండే. నాకు ఇష్టపడడు అన్నట్టు. అంటే కాండవనం మరి వనమూలికలు అంటే ఇప్పుడు మనుషులుగా ఉన్న వాళ్ళం ఏంటి అంటే ఒక చెట్టు మూలికలు తీసుకొచ్చుకొని మనం తింటాం. కానీ అగ్నిదేవుడు అంటే అగ్నిదేవుడు నోరు తెరిస్తేనే మంట వస్తుంది. అగ్నినే మొత్తం అగ్నియే కదా. అంటే అగ్నిదేవుడు ఎక్కడైతే నోరు పెడితే అక్కడ అంతా కాలిపోతాయి, వనాలన్నీ కాలిపోతాయి కదా. దానివల్ల ఆ వనం కాలిపోతే అక్కడ తక్షకుడు అనే ఆ పాముకు ఇబ్బంది అవుతుందని వద్దంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే మరి అగ్నిదేవుడికి అగ్నిమాంద్యం తగ్గకపోతే మరి యజ్ఞ యాగాదులు చేయడానికి లేదు. మరి పెద్ద పెద్ద రాజులు గాని ఋషులు గాని మరి యజ్ఞ యాగాదులు అన్ని ఆపివేయాల్సి వస్తది. ఆపివేయడం వల్ల మళ్ళీ లోక కళ్యాణానికి దెబ్బ వాటిల్లుతుంది కదా. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలియుగంలోనేమో ఈ యజ్ఞ యాగాదులు ఇవన్నీ లేవు. ఈ సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ బాగా చేసిండ్రు. అప్పుడు అంటే లోక కళ్యాణం కొరకు మరి విశ్వమంతా మరి రాజ్యమంతా బాగుండాలని చెప్పి అశ్వమేధ యాగం అని, రాజసూయ యాగం అని, సత్రయాగం ఇట్లా ఎన్నో రకాల యాగాలు. అంటే ఇప్పుడు వర్షం పడకపోతే వర్ణ యాగం ఇలా చేసేవారు. దానికి అనుగుణంగా ఇప్పుడు మరి అగ్ని అయితే కంపల్సరీ ఉండాలి. ఏ యాగం చేసినా కూడా అగ్నిదేవుడు కంపల్సరీగా ఉండాలి. అందుకని అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు ఆలోచించి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం, లోక కళ్యాణం కోసం ఓకే అగ్నిదేవుడు కోరికను అంగీకరించి ఆ దేవేంద్రుడితో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం లోపల మళ్ళీ ఆ అగ్నిదేవుడు ఆ వనాన్ని ఆక్రమించడము, అగ్నిలో కాలిపోవడం అనేది జరుగుతుంది. ఆ వనం కాలిపోయినప్పుడు తక్షకుడు ఉంటాడు కానీ తక్షకుడు భార్య చనిపోతుంది. తక్షకుడు భార్య చనిపోతే అతని కొడుకు కూడా పగ పెంచుకుంటాడు అన్నట్టు అర్జునుడి మీద, కృష్ణుడి మీద. అది కూడా ఒక కారణం అన్నట్టు. ఇప్పుడు తక్షకుడు అనే పాము అని అతని నోటి వెంట, శృంగి నోటి వెంట రావడం అనేది ఒక ప్రణాళికలో భాగము. అంటే ఇలా ప్రతిదీ కారణ పరిణామ నియమం అంటారు కదా. అంటే ఒక కార్యకరణ సంబంధం లేకుండా ఏది జరగదు అన్నట్టుగా. అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా ఇప్పుడు అక్కడ ఏంటి పరిస్థితి, మహారాజు వెళ్తేనే కలి యొక్క విజృంభణకు సాధ్యం అవుతుంది, లేదంటే సాధ్యం కాదు. అందుకని ఇంకా ఇంకా కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకు ఆ శాపం అనేది వచ్చింది. అక్కడ మళ్ళీ ఋషి వెళ్ళి పరీక్షిత్ మహారాజుకి చెప్పడం. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడంటే ఓకే ఋషివర్య అని చెప్పి ఇంకా ఏమి తను ఎలాంటి భయాందోళనలకు గురిగాడు, మరణం అని భయపడ్డాడు. అంటే ఎప్పటికైనా తప్పదు కదా. జననము మరణం అనేది సహజం, ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. అయితే పరీక్షిత్ మహారాజ్ అంటే తన తాతలు ఎలా అయితే వాళ్ళు వనపస్త్రాశ్రమంకి వెళ్ళినప్పుడు తాత ముత్తత వాళ్ళు ఎలా అయితే బొందితో స్వర్గానికి వెళ్ళారో తను కూడా అలా వెళ్ళాలనుకుంటాడు. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు హఠాత్తుగా ఇది వచ్చి పడింది, మరి శాపం అనేది వచ్చి పడింది. ఓకే నేను దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను, కాకపోతే నేను మోక్ష మార్గాన్ని తెలుసుకొని దాన్ని అవలంబిస్తాను అని చెప్పేసి ఋషివర్యుడికి కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్తాడు. వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా ఉత్తరతో చెప్తాడు. అమ్మ నాకు ఇలా జరిగింది, ఇలా శాపం వచ్చింది కనుక ఇప్పుడు నా జీవితం అంతానికి దగ్గరలో ఉంది, ఈ 7 రోజులే ఉంది ఇంకా నాకు అని చెప్పి మళ్ళీ గురువుల్ని కుల పెద్దల్ని మన అందరినీ పిలిచి వాళ్ళందరితో మాట్లాడతాడు. అందరితో మాట్లాడి తనకు 4 కుమారులు, జనమేజయుడు పెద్దవాడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు. అంటే మరి ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ చేయాల్సిన కర్తవ్యం ఏంటి? మరి రాజ్యం యొక్క భారాన్ని మరి అప్పగించాలి కదా. అప్పుడు జనమేజయునికి పట్టాభిషేకం చేస్తాడు. చేసి మళ్ళీ కౌరవుల పాండవుల విషయంలో ఏం జరిగింది, ధృతరాష్ట్రుడు పాండురాజు విషయంలో ధృతరాష్ట్రుడు గుడ్డివాడని పాండురాజుకి పట్టాభిషేకం చేయడం ద్వారా అతను ఈర్ష్య బయలుదేరి ఆఖరికి కురుక్షేత్ర యుద్ధం దాకా వచ్చింది కదా. అందుకని ఆలోచించి ఏం చేస్తాడంటే అంటే తను ఉన్నప్పుడే అన్ని చక్కదిద్దాలని జనమేజయునికి పట్టాభిషేకం చేసినా కూడా మళ్ళీ ఆ రాజ్యాన్ని 4 భాగాలుగా చేసి మళ్ళీ మిగతా 3 కుమారులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని అప్పచెప్తాడు. అప్పచెప్పేసి ఇంకా ఆ మళ్ళీ తను ఏం చేయాలి అంటే నేను ఏమంటారు ఇది ప్రాయోపవేశం చేసుకుంటాను, నాకు మోక్షం అన్న లభిస్తుంది. అంటే ప్రాయోపవేశం అంటే తన
శ్వాస, ముక్కు ద్వారా శ్వాస అనేది తీసుకుంటాం కదా మనము. ఆ శ్వాస నాళాలను బంధించేసి ఆ కపాల మోక్షం ద్వారా, అంటే శ్వాస నాళాలను బంధించినప్పుడు ఆ కపాల మోక్షం ద్వారా ఆత్మ బయటకు వస్తుంది అన్నట్టు తల నుంచి. అది చేసుకుందామని చెప్పేసి ఇంకా ఆ తను గంగా నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి, గంగా నదిలో స్నానం చేసి అక్కడ కూర్చుండి ప్రాయోపవేశానికి సిద్ధమవుతాడు. అదే టైంలో ఇంకా అందరూ మళ్ళీ రాజ్యంలోని వాళ్ళంతా పెద్ద గురువులు, మరి తల్లి, కొడుకులు అందరూ వస్తారు. ఆకాశం నుంచి కూడా నారదులు, దేవతలందరూ కూడా ఆ కిందికి వస్తారు అన్నట్టు. వ్యాస మహర్షి, ఇంకా శృంగి మహర్షి, ఇట్లా అందరూ చాలా మంది అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసి కొంచెం సేపు ఆగుతాడు పరీక్షిత్ మహారాజు. అంటే మళ్ళీ వాళ్ళందరితో మాట్లాడదామని చెప్పి వాళ్ళందరికీ నమస్కారం చేసి జరిగింది ఇది అని చెప్పి, నేను ప్రాయోపవేశం చేసుకుంటున్నా, మోక్ష మార్గాన్ని సెలవు ఇవ్వండి అంటారు. అంటే వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఇక్కడికి ఒక సుఖదేవ గోస్వామి అని ఒక మహర్షి వస్తాడు, ఆయన నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు, ఆయన నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు అంటే సరే అని అంగీకరిస్తాడు. అదే సమయంలో సుఖదేవ మహర్షి వస్తాడంటే, ఆయన కూడా చిన్నవాడు, ఆ టీనేజ్ లోనే ఉంటాడు. అతను కూడా 16-14 వయసులో ఉంటాడు. వస్తాడు. వచ్చినప్పుడు రాజు ఆయనకు నమస్కరించి, నేను ఇలా మోక్షాన్ని పొందాలనుకుంటున్నాను స్వామి, నన్ను అనుగ్రహించండి అంటే ఈ 7 రోజుల్లో కూడా భాగవత సప్తాహం చేస్తాడు అన్నట్టు. భాగవతాన్ని వినిపిస్తాడు సుఖదేవ గోస్వామి. అది విన్నాక ఇంకా పరీక్షిత్ మహారాజు చాలా ఆనందంతో, అంటే తన్మయత్వంలో మునిగిపోతాడు. కృష్ణుడి లీలలు, కృష్ణుడు పుట్టినప్పటి నుంచి జరిగిన కార్యాలు, అంటే కృష్ణుడు పుట్టక ముందు నుంచి కృష్ణుడు చంపడానికి ప్లాన్లు వేస్తారు కదా, అదంతా కూడా విని ఆ తర్వాత కృష్ణుడి రాసలీలలు, మళ్ళీ ఆ యమునా తటిపై ఆడుకున్న లీలలు, ఇంకా గోవర్ధనగిరిని లేవట్టింది, అంటే గోకులంలో బృందావనంలో ఎలా ఉంటాడు అంటే ఆ యదుకులాన్ని రక్షించడానికి కృష్ణుడు చేసిన ప్రయత్నాలన్నీ భాగవతంలో చాలా వస్తాయి కదా అవన్నీ. ఇంకా అదంతా విన్న తర్వాత చాలా ఆనందంలో తేలియాడతాడు అన్నట్టు. అప్పుడు అదే ఆనంద సమయాన్ని ఉమ్, ఇంకా నేను సెలవు తీసుకుంటాను, నాకు మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పి తన శ్వాసనంతా కూడా సుషుమ్న నదిలో లయం చేసి ఆ తల నుంచి కపాల మోక్షం ద్వారా ఆత్మ బయటకు వస్తుంది. ఆ సమయంలో ఆ శరీరం వదిలేస్తాడు. ఇక అప్పుడు తక్షకుడు ఏంటి అంటే వచ్చి ఆ చనిపోయిన, ఇప్పుడు ఆత్మ వదిలిన శరీరాన్ని తన నోరు తెరవగానే ఆ విషపు బడబాగ్నితోని మంట పుడుతుంది. ఆ మంటల్లో ఆ శరీరం కాలిపోతుంది అన్నట్టు. అంటే ఇలా పరీక్షిత్ యొక్క మరణం జరిగింది. మనం అంతకుముందు విన్నదేమో, అంటే ఇట్లా శాపం ఉన్నది అనగానే ఆ పాము రాకుండా నేడంతస్తుల మెడ కట్టడము, ఎక్కడ కూడా గాలి రాకుండా అద్దాల భవనాలన్నీ బిగించడము, ఇవన్నీ చేస్తారు. ఈ భాగవతం కూడా 7 రోజులు భాగవత సప్తాహం వింటాడని అదంతా ఉంది. అంటే ఏదైనా ఓకే, కానీ మనకు అక్కడ జరిగింది పరీక్షిత్ అయితే ఇలా కపాల మోక్షం ద్వారానే తన ఆత్మను వైకుంఠంలో వెళ్ళిపోయింది అన్నట్టు. ఆత్మ వైకుంఠానికి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి దగ్గర. అయితే మనం ఇందులో మరి అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఏంటి అంటే, మరి అంత మరణం అనేది వచ్చినా కూడా ఏ మాత్రం తొణికిస్తుంది, తనకు ఎటువంటి తొట్టుపాటు లేదు, ఎటువంటి భయాందోళన లేదు, అది కూడా ఈజీగా తీసుకున్నాడు. అంటే ఈజీగా అంటే తను చేయాల్సిన కర్తవ్యాన్ని మర్చిపోలేదు అక్కడ. మళ్ళీ ఇప్పుడు మనకు సార్ ఏం చెప్తాడు, మనం మరణ దశలో గుమ్మడి పాదు నుంచి గుమ్మడికాయ వెలువడినట్టుగా అలా వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఏంటి, మోక్షం దక్కాలి, ఇంకా మోక్షాన్ని పొందాలి అంటే కపాల మోక్షము, లేదంటే బొందితో స్వర్గానికి వెళ్ళడం. మోక్షం కోసం అని కపాల మోక్షాన్ని ఎన్నుకున్నాడు. ప్రాయపవేశం చేసి కపాల మోక్షం ద్వారా ఆత్మ బయటకు వచ్చింది అన్నట్టు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో కూడా తను రాజుగా ఏం చేయాలి, రాజ్యాన్ని మళ్ళీ వదిలిపెట్టేకుండా కొడుకులకు ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు. మరి రాజ్యాన్ని ఎలా చూసుకోవాలో, అంటే అంతటి ఆలోచన, భయంకర పరిస్థితులు ఎదురైనా మన ఆలోచన అనేది ఎలా ఉండాలనేది ఇతరుల మంచి కోరడంలోనే ఉండాలి. మన జీవితంలో అంటే చిన్న సమస్య వస్తే భయపడిపోతున్నాము, బెంబేలెత్తుతున్నాము, అయ్యో నాకే ఎందుకు వచ్చింది, నాకే ఇలా వచ్చిందని దాని మీదనే దృష్టి పెడతాము. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు,
వచ్చిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి ఓకే నాకు ఇది ఇలానే జరగాలని ఉందేమో అని దాన్ని కూడా తేలిగ్గా తీసుకొని తను చేయాల్సిన కార్యాలన్నీ పూర్తి చేశాడు. అందుకే మనం ఈ జన్మ తీసుకుంది ఎందుకొరకు, మన జన్మ యొక్క లక్ష్యం ఏంటి, మన ప్రణాళిక ఏంటి అనేది మనం ఆలోచించుకొని మనం చేయాల్సిన కర్తవ్యాలు నిర్వర్తించాలి. కర్తవ్యంగా భావించి మన బాధ్యతల్ని నిర్వర్తించి మనం కూడా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అంటే చూడండి ఇప్పుడు 7 రోజుల్లో చనిపోతాడు. చనిపోతాడని చెప్తే మనప్పుడు భాగవతము అంటే దీని ద్వారా ఏం తెలుస్తుందంటే పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని వినడం ద్వారా మోక్షానికి మార్గం దొరికింది అనేది. అందుకే భాగవతం విన్నప్పుడు ఏం చేస్తారంటే ఆఖరణ ఈ పరీక్షిత్ మహారాజుకి తర్పణం వదులుతారట. ఇప్పుడు భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదివి భీష్ముడికి తర్పణం వదులుతారట. ఈ భాగవత సప్తాహం అయిన తర్వాత ఆ పరీక్షిత్ మహారాజుకి తర్పణం వదులుతారట. ఇంకా ఏంటి అంటే మనం అందరము కూడా పరీక్షిత్ మహారాజుకి నిరంతరం అంటే ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆయన వల్లనే కలి అనేది మొత్తంగా కమ్మేయకుండా, అంటే ఇప్పుడు ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాము వాళ్ళ లోపలనే ఉండడము. అండ్ అందుకే మన గుణాల్ని మార్చుకోవడం. మరి అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించడము, ఆత్మ జ్ఞానాన్ని మనందరికీ అందజేయడం, ఎలా ఉండాలి, మనుషుల లోపల గుణాలు ఎలా ఉండాలి, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనకు భగవద్గీత ద్వారా కూడా అందించాడు. అందుకే పరీక్షిత్ మహారాజును గుర్తు చేసుకుంటే మళ్ళీ ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ఉండదట. అదే విధంగా మనము ఉదయం లేవగానే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని అది ఒక 108 సార్లు చదువుకున్నా అంటే ఎప్పుడు రామనామ స్మరణ, కృష్ణుని యొక్క స్మరణ ఉండాలి భగవంతునితో. మరి అందుకే మనకు సార్ కూడా ఏం చెప్తారు, ఉదయం లేవగానే మీరు ధ్యానం చేసుకోండి. అంటే ఒక దైవాత్మతో మరి మనకు 41 మంది దైవాత్మలతో మరి మెడిటేషన్ పెట్టాడు కదా. అంటే ఏదో ఒక దైవం, ఏ దైవం అని అందరూ ఒకటే, కానీ ఆ దైవంతో అనుసంధానం అవడము. మరి ఉదయం లేవగానే దైవాన్ని గుర్తు చేసుకొని దైవంతో అనుసంధానం అవడము, మనకున్న లేని వాటి గురించి బాధపడకుండా ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవడము, మనకు దక్కిన ఈ సంతోషాలకు కృతజ్ఞతలు, ఇలాంటి మరి మనకి పరిస్థితులు ఇచ్చినందుకంటే పరిస్థితులు బాగలేవు అనుకుంటే మళ్ళీ అవే సృష్టించబడతాయి. మరి దానిలో నుంచి కూడా మనం ఏం నేర్చుకున్నాము, దాని ద్వారానే కదా మరి ఇప్పుడు ఆత్మజ్ఞానంలోకి అడుగు పెట్టాము. మరి ఇలా సజ్జన సంగత్యాలు చేస్తున్నాము, ధ్యానం పరిచయం అయింది. మరి వీటన్నిటికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. మరి చూడండి ఇప్పుడు కరోనా వచ్చిందన్నప్పుడు బెంబేలు ఎత్తిపోయాం. కరోనా టైంలో ఏం జరిగింది మరి, ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎలా చెప్తే లాక్డౌన్ చేసింది, మరి అంగీకరించాము. మరి ఇంట్లో నుంచి బయటికి రావద్దు అంటే అంగీకరించాము. మరి మనం బయట వస్తువులు కొనుక్కోవద్దు, తినొద్దు, ఇంట్లోనే వండుకోవడము, మరి బయటకి వెళ్ళొస్తే మాస్కులు పెట్టుకోవాలి, రాగానే స్నానాలు, అన్ని ఆచరించాం కదా. అందుకే పెద్దవాళ్ళు ఏది కూడా ఊరికే చెప్పారు, ప్రతిదీ కూడా జ్ఞానం తెలుసుకుంటూ ఎక్కడ మనము విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి, ఎక్కడ మన బుద్ధికి పదను పెట్టాలి అనేది మన చేతుల్లో ఉంటది. అలా ఎరుకతో ఉంటూ మన పరిస్థితులను గమనించుకుంటూ మన లైఫ్ ని హాయిగా సుఖంగా ఆ జరిగిపోనివ్వాలన్నట్టు. అంటే అందుకే దేన్ని కూడా ఎక్కువగా తీసుకోవద్దు లోపలికి బాగాని, ఉన్న వాటిని గుర్తించుకొని సంతోషంగా ఉండాలి, వాటికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ వేల వేల కృతజ్ఞతలు. అదేవిధంగా వంశీ సార్కి, మణిమాల మేడంకి, కళ్యాణి మేడంకి, ఇంకా సద్గురుస్ మూమెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. వేల వేల కృతజ్ఞతలు. శ్రీకృష్ణ పరమాత్మకి వేల వేల కృతజ్ఞతలు.